బ్రేకింగ్ న్యూస్. తన అప్పులు తీర్చేందుకు ఓ యువకుడు ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరీకి యత్నించాడు. లేడీ గెటప్ వేసుకుని మరీ స్నేహితుడి ఇంట్లోకి చొరబడ్డాడు. భారీ మొత్తంలో బంగారం నగదు దోచుకున్నాడు. చివరికి సీసీ కెమెరాకు చిక్కి అడ్డంగా దొరికిపోయాడు. బంజారా హిల్స్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ ఉదయనగర్ కు చెందిన శివరాజ్ ఇంట్లో తన ఫ్రెండ్ సీసీ టెక్నీషియన్ హర్షత్ చోరీకి పాల్పడ్డారు. శివరాజ్ తన కుటుంబంలో నిజామాబాద్ వెళ్లారు. శివరాజ్ కొడుకు ఈ విషయాన్ని హర్షత్ కు చెప్పారు. ఇదే అదునుగా భావించిన హర్షత్ స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశాడు. లేడీ గెటప్ లో స్నేహితుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. 6.75 తులాల బంగారంతో పాటు 1,10,000 రూపాయల నగదు దోచుకున్నాడు. చివరికి అక్కడున్న సీసీ కెమెరాకు చిక్కి దొరికిపోయాడు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని దొంగిలించిన బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, లోన్ యాప్ డబ్బులు కట్టడానికి ఇబ్బందిగా మారిన నేపథ్యంలో ఓ యువకుడు దొంగగా మారి తన స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేస్తూ పోలీసులకు చిక్కాడు. సో ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శివరాజ్ అంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11 లోని ఉదయనగర్ కాలనీలో ఉండే శివరాజ్ నిజామాబాద్ కి వెళ్లారు. తన కొడుకు తన స్నేహితుడైన హర్షిత్ కి వెళ్లిన విషయం చెప్పడంతో లోన్ యాప్ డబ్బులు కట్టేది ఉన్ని ఆ వేధింపులు తాళలేక దొంగగా మారి తన స్నేహితుడి ఇంట్లోనే దొంగతనం చేసిన ఘటన వెలుగు చూసింది. సో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఛేదించారు. అయితే ఇక్కడ కీలకంగా పోలీసులను దృష్టి మళ్లించుకు నిందితుడు దొంగ హర్షిత్ ఆడవేషంలో మారు వేషంలో వెళ్లి సీసీ కెమెరాలను దృష్టి మళ్లించేందుకు కూడా ప్రయత్నించినట్లు కూడా తెలుస్తోంది. సో సీసీ కెమెరాల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన నేపథ్యంలో ముందు రోజు ఏదైతే దొంగతనం చేసినటువంటి ముందు రోజు సీసీ కెమెరాలను హర్షిత్ పరిశీలించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా హర్షిత్ ని గుర్తించిన అనంతరం కూడా తన ఇంట్లో సోదాలు చేయగా దొంగిలించిన సొత్తును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 6.5 తులాలకు పైగా బంగారు ఆభరణాలను, ₹1,00,000 పైగా నగదును దొంగిలించినట్లుగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలో ఆ మొత్తం సొత్తుని నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు. సో సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారిన పరిస్థితి ఈ దొంగతనానికి సంబంధించిన ఉదంతం. సీసీ కెమెరా టెక్నీషియన్ గా పనిచేస్తున్నటువంటి హర్షిత్ చివరిగా సీసీ కెమెరాలకే చిక్కి కటకటాల పాలైన పరిస్థితి. సో దీనిపైన పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని హర్షిత్ ని రిమాండ్ కి తరలించిన పరిస్థితి. తాను సీసీ కెమెరాల్లో దొంగతనానికి పాల్పడ్డ దృశ్యాలు అంటే ఆడవేషంలో మారువేషంలో వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న రైట్ సాగర్, థ్యాంక్ యూ. ఇక తన అప్పులు తీర్చేందుకు యువకుడు ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరీకి తెగబడ్డ పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. లేడీ గెటప్ వేసుకుని మరి స్నేహితుడి ఇంట్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. భారీ మొత్తంలో బంగారం నగదు స్వాధీనం చేసుకున్నారు. 6 తులాల పైచీలకు బంగారం, అలాగే 1,00,000 పైచీలకు నగదును కూడా అతను స్వాధీనం చేసుకున్నాడు. అయితే అతను లేడీ గెటప్ లో వెళ్తున్న సమయంలో సీసీ కెమెరాకు చిక్కుకుపోయాడు. దీంతో ఎంక్వైరీ చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంట్లో ఉన్న నగదు అలాగే బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా ఫ్రెండ్ ఇంట్లోనే తన అప్పులు తీర్చేందుకు చోరీకి తెగబడ్డాడు యువతుడు హర్షిత్. తన అప్పులు తీర్చేందుకు యువకుడు ఏకంగా తన స్నేహితుడి ఇంట్లోనే చోరీకి తెగబడ్డాడు. లేడీ గెటప్ లో ఫ్రెండ్ ఇంటికి వెళ్లి 6.75 తులాల బంగారం అలాగే 1.10 లక్షల రూపాయలు చోరీ చేశాడు హర్షత్ అనే యువకుడు. అతను ఒక సీసీ కెమెరా టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాడు. సీసీ కెమెరాకు చిక్కి పోలీసులకు తనే చివరికి దొరికిపోయిన పరిస్థితి చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. స్నేహితుడి ఇంట్లో చోరీకి హర్షత్ అనే యువకుడు పాల్పడ్డ ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారాయి.